చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీ రాష్ట్రంలో కీలకమైనటువంటి నియోజకవర్గం కుప్పం. ఎందుకు కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధినేత అయినటువంటి ఆ వ్యక్తి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గం పైన వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని చెప్పి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గతంలోనే రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్నటువంటి చంద్రమౌళిని పోటీలో నిలబెట్టారు. ఆయన మరణాంతరం భరత్ పాలిటిక్స్లోకి దిగినటువంటి పరిస్థితి. నెక్స్ట్ 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన చంద్రబాబు పైన పోటీలో నిలబడేటువంటి పరిస్థితి. అయితే భరత్ గెలుపు కోసం తన సతీమణి దుర్గా ఇంటింటికి తిరిగి తాంబూలాన్ని అందజేస్తూ ప్రతి ఒక్క మహిళలకి తన భర్తని ఆశీర్వదించమని కోరుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 45 పంచాయతీల వరకు ఇప్పటికే ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు భరత్ సతీమణి దుర్గా ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ఏంటి మేడం ఈ మధ్య చాలా ట్రెండ్ అయింది. ఎవరైనా పొలిటీషియన్స్ నార్మల్గా వెళ్తూ ఉంటారు, పొలిటీషియన్స్ అందరూ వాళ్ళ వైఫ్స్ కావచ్చు, సన్స్ కావచ్చు తిరగడం కొద్దిగా ట్రెండీగా ఉంది. సో మీరు కూడా అలా స్టార్ట్ చేశారా? అవునండి. మా ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ నేను కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఎలా వచ్చింది? నేను తిరుగుతాను భరత్ అని మీరు అడిగారా, లేకపోతే తిరుగు నాకు సపోర్ట్ చేయని చెప్పి భరత్ గారే మిమ్మల్ని అడిగారా? అంటే ప్రజల్లోకి వెళ్ళాలని నాకు అనిపించింది. భరత్ ఏది చేసినా ఆయనతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్నాను. అందరికీ తెలిసిందే, వి హ్యావ్ బీన్ క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి, సేమ్ స్కూల్, దెన్ అండ్ ఆల్సో నేబర్స్. సో వీ హ్యావ్ గ్రోన్ అప్ టుగెదర్, కలిసి పెరిగాము. ఇంకా ఆయన ఏది చేసినా ఆయన వెనకాల దాన్ని క్వశ్చన్ చేయకుండా అది ఏదైనా కానివ్వండి సపోర్ట్ చేస్తానే ఉన్నాను, చేస్తాను కూడా. సో ప్రజెంట్ మామగారు అయితే మాత్రం ఒక రిటైర్డ్ ఐఏఎస్, నాన్న ఐపీఎస్. సో వీళ్ళిద్దరూ జనరల్గా ఈ సర్వీసెస్లో నుంచి ఒకసారిగా పొలిటీషియన్గా మారారు మామగారు. సో మామగారు మారినప్పుడు ఓకే, భరత్ కూడా ఈ పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు మీ మధ్య కన్వర్సేషన్ ఏం జరిగింది? అంటే మేము బేసికల్గా ఫారెన్లో ఉండేవాళ్ళం అండి, బోత్ ఆఫ్ అస్. మామగారు ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా హీ హ్యాడ్ అ వెరీ నైస్ పీపుల్ బ్యాంక్. చాలా మంది ఫ్యాన్స్ మామయ్య గారికి ఫర్ హిజ్ గుడ్ హ్యాండ్ అండ్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. రూరల్ డెవలప్మెంట్లో కూడా పనిచేశారు కాబట్టి. ఆ తర్వాత నియర్లీ 1 year before we lost Maya, he called us and please మీరు ఇంకా ఇండియాకి రండి, నాకెందుకో మీతో ఉండాలనిపిస్తుంది, మీరు బయట ఉండడం నాకు నచ్చడం లేదు అన్నారు. ఇంకా ఐ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్. ఇంకా నేను ప్రెగ్నెన్సీతో ఇండియాకి వచ్చాను. ఆ తర్వాత మామయ్య ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, క్యాన్సర్ డిటెక్ట్ అయింది. లాస్ట్లో ఐ థింక్ 1 month బిఫోర్ వి లాస్ట్ హిమ్, ఆయన నాకు భరత్కి మా కుప్పం ఇంట్లోనే, ప్యాలెస్ రోడ్ ఇంట్లోనే 14th February ఐ స్టిల్ రిమెంబర్ వెరీ ప్రిసైజ్లీ. ఎందుకంటే దట్ ఈస్ మై డాటర్స్ ఫస్ట్ ట్రిప్, ఫుల్ సీట్ ట్రిప్. అప్పుడు దాకా తను మా మీద హాఫ్ సీట్. ఫస్ట్ ట్రిప్ ఇట్ వాజ్ విత్ మామయ్య గారు. సో తను ఒకటే మాట అన్నారు, ఎలక్షన్స్ అయిపోయాయండి అప్పటికే, నన్ను నమ్మి కొంతమంది ఓటేశారు, వాళ్ళ కోసము సారీ అప్పటికి ఎలక్షన్స్ కాలేదు. హీ ఆస్క్డ్ భరత్, నువ్వు దిగాలి, నేను ఇక్కడ క్యాంపెయినింగ్కి రాలేను, సో నా బదులు నువ్వు వెళ్ళాలి. అప్పటికి దెన్ వెన్ హీ ఆస్క్డ్ మీ ఐ సెడ్ ఓకే లెట్ హిమ్ గో. ఆయన నన్ను అలౌ చేయలేదు. హీ సెడ్ నో, దుర్గమ్మ పోదు, కేవలం నువ్వు వెళ్ళాలి, నీతో పాటు మీ మమ్మీని పంపిస్తాను. బికాజ్ అత్తమ్మకి అప్పటికే అత్తమ్మ మామయ్య గారు ఇద్దరు కలిసి ఉన్నారు. సో అందరూ తెలుసు, లోకల్ పబ్లిక్ తెలుసు, లోకల్ లీడర్స్ తెలుసు, అంతా తెలుసు అత్తమ్మకి. సో అత్తమ్మ భరత్ వెళ్ళాలి అంటే ఇంకా దానికి ఆయన ఏది చెప్తే దానికి మేము ఓకేనే మా ఇంట్లో. సో ఓకే అన్నాము. ఆ తర్వాత అత్తమ్మ అండ్ భరత్ వచ్చేసారు క్యాంపెయినింగ్కి. అప్పుడు నేను లేను, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మామయ్య ఇన్ హైదరాబాద్, కీమోస్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయండి, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే, మెజారిటీ మనం తగ్గించాము. మామయ్య గారు ఒకటే మాట అన్నారు, ఇట్ వాజ్ లాస్ట్ వర్డ్స్ హాస్పిటల్లో, ఒమేగా హాస్పిటల్లో, ఇట్ వాజ్ హిజ్ లాస్ట్ వర్డ్స్ దట్ సన్నీ, హీ కాల్స్ భరత్ సన్నీ, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలా,
దెన్ వి డింట్ నో హౌ టు రియాక్ట్. అసలు ఏం అడుగుతారో కూడా ఆ టైంలో ఏం అడుగుతారో చివరి తెలియదు కోరికగా ఉంటుంది. ఏం అడుగుతారో తెలీదు. నన్ను కూడా పిలిచారు, ఓకే ఇద్దరిని పిలిచి నన్ను నమ్ముకొని ఓట్లేసిన జనాలు ఉన్నారు. మనం భారీగా మెజారిటీ ఆయనకి తగ్గించాము. సో వాళ్ళ కోసం నువ్వు ఒక 5 years, వచ్చే 5 years నువ్వు కష్టపడాలా. ఏం చేస్తున్నా కూడా అదంతా మానేసి నువ్వు కుప్పం వెళ్ళాలి. ఓకే అలా అన్నప్పుడు అదే రాత్రి భరత్ రిజైన్ చేసేసి, చేస్తున్న ఉద్యోగం రిజైన్ చేసేసి ఆయన కుప్పం వచ్చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. వచ్చేసారు కూడా వెరీ నెక్స్ట్ మినిట్. జనరలీ ఆల్సో భరత్ ఇస్ లైక్ దట్. వాట్ ఎవర్ మాయ గారు చెప్పిందే ఆయనకి ఇంకా దట్స్ ది ఎండ్ తీసుకొని ఆయన వచ్చేసారు. నాకు అర్థం కాలేదు, నా లైఫ్ ఏం జరుగుతుందో తెలీదు. ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ న్యూయార్క్, ఎక్కడ మేము ఇప్పుడు అసలు ఏం అర్థం కాలేదు. భరత్ అయితే వచ్చేసారండి. అండ్ దెన్ హీ స్టార్టెడ్ హిస్ వర్క్ హియర్. ఎవర్ సిన్స్ దట్ డే హీఈస్ హియర్. 4.5 years నుంచి భరత్ మనం కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారు. సో వచ్చేసాడు, పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. తండ్రి స్థానంలో నేను ఉంటానని చెప్పి జగన్ వెళ్ళి కలిశాడు. సో జగన్ కూడా అవకాశం కల్పించాడు. సో ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారా? అనుకోలేదు. ఓకే అనుకోలేదు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి అంకుల్, రామచంద్రారెడ్డి అంకుల్, మిథునన్న, జగనన్న వీళ్ళందరూ భరత్ని చూసుకుంటామని చెప్పారు. మామయ్య లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్కి వచ్చి జగనన్న ఖచ్చితంగా నీ ఫ్యామిలీ నాది, ఇంకా నేను చూసుకుంటాను, మీరు అసలు ఆ థాటే పెట్టుకోవద్దు. బికాస్ వీ వేర్ ఇన్ పీక్ ఆఫ్ ఆ కెరియర్ టైం కదండి. 30s ఆర్ సపోజ్ టు బి పీక్. ఇంకా ఏ స్టెప్ తీసుకున్నా దట్స్ అ పర్మనెంట్ థింగ్ మనకి. ఇంకా దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉండదు. జగనన్న వర్డ్ ఇచ్చిన తర్వాత మాకు నమ్మకం ఉండింది ఆయన మనల్ని చూసుకుంటాడని. జగనన్న గురించి తెలుసు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి. బట్ ఇంత పెద్ద పదవి ఇస్తారని మాత్రం మేము ఆలోచించలేదు, ఊహించలేదు అస్సలు. ఓకే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. చాలా ప్రేమతో భారీగా కుప్పం జనాలు భరత్ని స్వాగతించారు, విజయవాడ నుంచి కుప్పం వరకు. ఇంకా నేను అప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ స్టేజ్లోనే ఉన్నాను, బికాజ్ ఏం జరుగుతుందో తెలీదు. సో ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు దాకా జరిగింది, ఎమ్మెల్సీ అయ్యాడు, ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు. సో నెక్స్ట్ వెరీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా లేదనుకుంటా, 1.5 month లోపల ఎలక్షన్స్ ఉన్నాయి. సో టీడీపీ అధినేత చంద్రబాబు పైన పోటీలో నిలబడనున్నాడు భరత్. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? ఒక సీనియర్ లీడరు రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తితో కూడా పోటీలో నిలిచి సీఎంగా నిలిచినటువంటి అభ్యర్థి, బలమైన అభ్యర్థి అనే ఏం ఆలోచిస్తున్నారు మీరు? మీ మైండ్లో ఏమనిపిస్తుంది? అంటే అటువైపు ఎవరున్నారో నాకు సంబంధం లేదు. నేను నా భరత్ గురించి చెప్పగలుగుతాను. ఆయనకు జనాలంటే ఈ మధ్య పెరిగిన ప్రేమ ఎంతో అంత కాదు. నాకు తెలిసి నేను మార్కెట్లో నడుస్తుంటే నన్నే జనాలు గుర్తుపడుతున్నారు. సో ఆయనను ఎంతగా గుర్తుపడుతున్నారో మనం చెప్పే అవసరం లేదు. జనాల్లో ఉన్నాడు, జనాలు మనిషి. ఇంకోటి మా అతి పెద్ద బలం దైవభక్తి. భరత్కు ఉన్నంత భక్తి నాకు తెలిసి మా ఫ్యామిలీలో కానీ అటువైపు ఫ్యామిలీలో కానీ నేను చూడలేదు. ఈ రెండే అండి మా బలం. జనబలం ఒకటి, దేవుడు బలం ఒకటి. అండ్ నాకు తెలిసి జగనన్న చాలా మంచి చేస్తున్నారు కాబట్టి జనాలకి అటువైపు ఎవరైనా కానివ్వండి. నా భరత్ చిన్నప్పటి నుంచి గెలుస్తూ వచ్చాడు, ఇప్పుడు కూడా గెలుస్తాడు. రైట్. సో ఈ పొలిటికల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత భరత్ పర్సనల్గా మీతో కన్వర్జేషన్లో వచ్చినటువంటి ఏదైనా బాధ కలిగించేటువంటి సిచ్యువేషన్, ఇలా జరిగింది దుర్గా అని మీతో చెప్పుకొని బాధపడ్డా? అంటే నా డాటర్ ఇప్పుడు 5.5 years అండి, ఆరా. తను ప్రతి మైల్ స్టోన్కి ఆయన లేడు. అంతకంటే ఎక్కువ సాక్రిఫైస్ ఐ డోంట్ థింక్ ఏ తల్లిదండ్రి చేస్తారని. అది చాలా బాధపడతాడు ఆ ఒక్క విషయం మీద. ఆరా పెరిగేటప్పుడు 5 నెలలు ఆరా నన్ను ఆరాని వదిలేసి భరత్ కుప్పం వచ్చేసినప్పుడు, మేము ఇక్కడికి వచ్చే పరిస్థితి కాదు. మీకు కుప్పం ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు. ఇక్కడ మంచి పెద్ద స్కూల్స్ కూడా అప్పట్లో లేవు. ఆరా చిన్న 2.5 years బేబీ ఉన్నప్పుడు ప్లే స్కూల్ అవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాం కదా, బెస్ట్ ఇవ్వాలి అని. అవన్నీ ఏం లేవు, ఏం చేయాలో తెలీదు. మేము అక్కడ, ఆయన ఇక్కడ వీడియో కాల్స్లోనే లైఫ్ గడిపేశాము. సో దట్ ఈస్ ద మోస్ట్ హార్ట్ టచింగ్
థింగ్ వి మిస్డ్ టుగెదర్. ఓకే. అదండి. సో ప్రజెంట్ పొలిటికల్ గురించి ఏమైనా డిస్కషన్ చేస్తుంటారా? ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పలాంది చేయాలి అని డిసైడ్ అయినప్పుడు భరత్, అది మంచా కాదా అని చెప్పి మీతో డిస్కషన్ ఏమైనా జరుగుతుంటుంది? అంటే నాకు రాజకీయం రాదు, ఓకే. పాలిటిక్స్లో అసలు ఏమీ తెలీదు. అవగాహన లేదు. లేదండి. ఏదైనా ఆడోళ్ళ విషయము ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఫలానా ఆడోళ్ళకి ఏదో అవసరం ఉందంట, వాళ్ళు నీతో మాట్లాడతారంటున్నారు, సో ప్లీజ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ఇట్లాంటివి అవును. బట్ డెసిషన్ మేకింగ్ అంత పెద్ద టాస్క్లు నాతో డిస్కస్ చేసే స్థాయిలో నేను ఇంకా లేను. సో మహిళల గురించి మాట్లాడారు కాబట్టి మీకు సంబంధించి కూడా ఒకటి ఉంది. అంటే మీరు కూడా కొన్ని సర్వీసెస్ చేస్తూ ఉంటారు మహిళలకి, ఎవరైతే మైండ్ సెట్ కొద్దిగా బాగుంది, ఏంటది, ఏం సర్వీస్ అది? డిప్రెస్డ్ విమెన్ కోసమని ఒక చిన్న ఎన్జిఓ నడుపుతానండి నేను. ఇది బేసికల్గా మెంటల్ హెల్త్ కోసం, బేసికలీ ఫిజికల్ హెల్త్ కోసం. ఇప్పుడు అవునండి, డిప్రెషన్ కోసం అని. అండ్ ఆడోళ్ళకి ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి చెవులుంటే చాలు, మాకు పెద్ద పెద్ద ఆస్తులు, నగలు, చీరలు అవన్నీ ఉన్నా లేకపోయినా మనం మాట్లాడుకోవడానికి ఒక మనతో పాటు ఒక ఆడమ్ ఉంటే చాలు. సో ఆ ఇయర్స్ నేను అందిస్తూ ఉంటాను. సో దానికి సంబంధించి ఏదో అవార్డు కూడా వచ్చినట్టు? అవునండి, ఇట్ ఈస్ అన్ ఏషియన్ అవార్డ్ ఫర్ ఉమెన్ ఫేస్ చేంజర్ ఆఫ్ 2023 ఢిల్లీలో లాస్ట్ డిసెంబర్లో తీసుకున్నాను. సో యా, ఇట్స్ వన్ ఆఫ్ ది. ఇంటింటికి ఇలా తిరగడం అనే ఆలోచన ఎవరిది మీద? భరత్ అసలు తిరగలం అనుకున్నారా? ఇప్పటికే దాదాపు నేను విన్నా, మన టీం అడిగితే ఎంత తిరిగారు అంటే 45 పంచాయతీలు దాకా తిరిగారు అని చెప్పి. ఎలా సాధ్యపడుతుంది అసలు తీసుకునేటువంటి ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నేను తిరగలనా అనేసి? అదే చెప్తున్నాను కదండి, భరత్ అని ఒక థాట్ నాకు నడిపించింది. భరత్ కోసం ఏదైనా అని దగ్గర దగ్గర 20-25 కిలోమీటర్స్ ఒక రోజులో నడిచేదాన్ని. దాదాపు 900 గడపలు ఆన్ అన్ యావరేజ్ వెళ్ళేదాన్ని. అండ్ దిస్ ఆడోళ్ళు అనేటప్పటికి ఆ లోపల నుంచి ఎనర్జీ, ఎస్ అండి, ఎనీ గివెన్ డే, ఎస్ ఎనీథింగ్ ఫర్ విమెన్. సో భరత్ ఏదైనా కలగన్నాడా కుప్పం గురించి కానీ, లేదా ఇంకేదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి కానీ, ఇది చేయాలని అనుకుంటున్నాను, అది సాధ్యపడడం లేదు, లేదా ఖచ్చితంగా చేసి తీరుతాను అనే ఏదైనా? మీతో డిస్కషన్ లేదు, నాతో మాత్రం ఇప్పుడు వరకు అట్లాంటి డిస్కషన్స్ రాలేదు. అండ్ డిస్కషన్స్ అయ్యేటప్పుడు కూడా మనందరికీ తెలిసిందే, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది ఆఫీస్. మన ఇండ్లలో కాకుండా ఆఫీస్లో లేదా రామచంద్రారెడ్డి అంకుల్ గారితో అయినా, ముద్నన్నతో అయినా జరిగేవి. అవునండి, అవును, హీజ్ అవర్ గాడ్ ఫాదర్. సో తిరిగారు పంచాయతీల్లో అంతా, స్పందన ఎలా ఉంది? ఒకటి క్వశ్చన్. సెకండ్, ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రజలంతా మీతో? ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే గతంలో జరగని డెవలప్మెంట్, డ్రైనేజ్ లైన్ కానీ, రోడ్స్ కానీ, కొంతవరకు అంగన్వాడీ స్కూల్స్ కూడా చాలా బాగానే డెవలప్ చేశారు. వాళ్ళంతా చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ట్యాప్ లైన్ కూడా, వాటర్ లైన్, ఇంటింటికి ట్యాప్స్, మున్సిపాలిటీ వరకు అయితే ఊర్లలో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మన కుప్పం మున్సిపాలిటీ కూడా ఇంటింటికి ట్యాప్స్ ఇవ్వడము, మీకు తెలిసిందే కాబట్టి కుప్పం ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి కరువు ప్రాంతం. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ కూడా వచ్చేసింది కాబట్టి ఐ థింక్ నన్నైతే చాలా చాలా హ్యాపీగా, చాలా ప్రేమతో వాళ్ళ ఇంట్లో మనిషిలానే రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నాకు గుడ్ భరత్ చాలా మంచి ప్లేస్లోనే ఉన్నాడు, మమ్మల్ని వదిలేసినా ఇక్కడ ఆయనకు ఒక కుటుంబం ఉంది అని మాత్రం నాకు నమ్మకం కలిగిందండి. పూలు అల్లే అమ్మాయి దగ్గర నుంచి భరత్ పేరు తెలుసు. అండ్ భరత్ వాళ్ళని కూడా పేరుతో పిలుస్తారు. సో ఐ వాజ్ అమేజ్డ్ నిజంగా. సో ఇంటింటికి తిరగడమే కాకుండా ప్రతి ఒక్కరికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం పెడుతున్నారు. అవునండి. సో స్వతహాగా రాజకీయాల్లో సంపాదన ఏమీ ఉండదు అంటారు, అంతా మేమేం సంపాదించుకోలేదు అనేసి అంటారు. ఇవంతా ఖర్చులకి ఉన్న మనీ అంతా కూడా సేవింగ్స్ అన్ని అయిపోతున్నాయి. మా ఫ్యూచర్ ఏంటి, మా పాప ఫ్యూచర్ ఏంటి అని ఏం ఆలోచన లేదు. నమ్మకం అండి, అదే అన్నాను నేను, దేవుడి మీద నమ్మకం. ఓకే. ఇప్పుడు మేము అది మాకు అదే పెట్టుబడి అంటారు కదా, అదే పెట్టుబడి. వీళ్ళు ప్రజలు ప్రేమనే రేపు మాకు చూపియాలా. మేము ఏది ఉన్నా కూడా ఇంకా వాళ్ళ కోసమే, వాళ్ళ వల్లే. సో ఫైనల్ మేడం,
ఎలా అనుకోబోతున్నారు? 2024 ఎన్నికల్లో భరత్ ఓ వ్యక్తితో మీరు చెప్పారు అతులనేది ఎవరనేసి పక్కన పెడితే నేను నా భరత్ని చూస్తున్నాను. సో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మా ఆయన గెలుస్తాడండి. సో ఫుల్ చిన్నప్పటి నుంచి గెలుస్తూ వచ్చాడు, ఇప్పుడు కూడా గెలుస్తాడు. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తం మీద కుప్పంలో ఏదైతే ప్రజల ఆదరణ పొందుతూ భరత్ విశేషమైనటువంటి స్పందన పెట్టుకోగలిగాడు. ప్రతి ఒక్కరిని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పేరు పేరున పలకరించే గుణం కలిగినటువంటి వ్యక్తి. నిజంగానే అతన్ని సతీమణిగా నేను ఉండడం, అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా క్లాస్మేట్స్గా ఉండి ఇవాళ దంపతులుగా అయినటువంటి మేము తను భరత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫస్ట్ టైం నిజంగానే చాలా మంచి నిర్ణయం తీసుకున్నానని హ్యాపీ ఫీల్ అవుతూనే భర్త గెలుపు కోసం ఖచ్చితంగా ఒక మహిళా శక్తిగా తాను కూడా ఆశీర్వదించమని ఇంటింటికి వెళ్తున్నాను. అవతల ఉన్నది వ్యక్తి ఎవరైనా ఎంత బలవంతుడైనా కూడా తన భర్త గెలుపొందుతాడు అనేటువంటి పూర్తి నమ్మకం భరోసా తనకుందని చెప్తుంది భరత్ సతీమణి దుర్గా. వీడియో జర్నలిస్ట్ అల్లైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV కుప్పం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.